నగరంలోని ఆదివారం అంగడికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది ఎర్రగడ్డ మార్కెట్. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ షాపింగ్ చేసేలా కాటుక భరణి నుంచి కారు టైర్ల వరకు అన్ని ఈ మార్కెట్లో లభ్యమవుతాయి. దీంతో ఈ మార్కెట్కు రాను రాను క్రేజ్ పెరిగిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంత సామాన్యులు మధ్యతరగతి కుటుంబాలకు ఓపెన్ మాల్. ఆదివారం సూర్యోదయం కాకముందే గిట్టుబాటు అంకెలను గుక్కతిప్పుకోకుండా పలకడంలో అక్కడ వ్యాపారులు పోటీ పడుతుంటారు. ఆ రోజు అందరికీ సెలవు, కానీ వారికి సెలవు రోజే బతుకుదెరువు. ఎర్రగడ్డ చౌరస్తా మొదలుకొని ఫతేనగర్ ఫ్లైఓవర్ వరకు ఈ మార్కెట్ విస్తరిస్తూ పోతోంది. చిన్న పెద్ద మాల్ అనే తేడా లేకుండా ప్రతి వస్తువు ఇక్కడ లభ్యమవుతోంది. స్క్రూ డ్రైవర్ నుంచి సూట్ కేస్ వరకు, రెడీమేడ్ దుస్తుల నుంచి రేబాన్ గ్లాసెస్ వరకు, వంటింటి పాత్రల నుంచి వయ్యారాలు ఒలకబోసే అందమైన ఆట బొమ్మల వరకు, నాటి గ్రామ్ ఫోన్ల నుంచి నేటి స్మార్ట్ ఫోన్ల వరకు ఇలా ప్రతిదీ ఈ సంతలో దొరుకుతాయి. ముఖ్యంగా నిత్యం ఇంట్లో ఉపయోగించే వస్తువులకు ఈ మార్కెట్ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఎర్రగడ్డ సనత్ నగర్ మార్గం ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోతూ సందడిగా మారుతోంది. ఇక్కడ తమకు కావలసిన అన్ని రకాల వస్తువులు దొరుకుతాయని, తమ చిన్నతనం నుంచి ఇక్కడికి వచ్చి వస్తువులు కొంటుంటామని వినియోగదారులు అంటున్నారు. ఎప్పటి నుంచో చూస్తున్నాం, మా చిన్నగా ఉన్నప్పటి నుంచి మా డాడీ అప్పుడు మాకు తెచ్చింది, ఆయన చూపించిన ఆయన కూడా మాకు బాగానే ఉంది. ఇప్పటికే ఇంకా పెరుగుతూనే ఉంది, కానీ పబ్లిక్ ఏం తక్కువ అయితేనే లేదు. ఇక దుకాణాలు అయినా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అప్పుడు చాలా తక్కువ ఉండే, ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయి, బాగానే ఉన్నది. మా డాడీ తీసుకొని వస్తుండే ఇక్కడికి, అప్పటి నుంచి మేము వస్తాం. మేము వచ్చినాం చిన్నప్పుడు, మా పిల్లలు కూడా ఇప్పుడు మా పిల్లలు కూడా వస్తుండ్రు. అట్లా అన్ని ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ. ఏ ఐటమ్ దొరకదని కాదు, దొరుకుతాయి, మంచి ఐటమ్ అన్నీ దొరుకుతాయి, బాగుంటుంది. అందుకనే చాలా దూరం కూడా వస్తాం మేము ఇక్కడ. ఈ మార్కెట్ మా చిన్నప్పటి నుంచి ఉందండి, చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి, చాలా మంచిగా ఉంటుంది, సందడిగా ఉంటుందండి. ఎవ్రీ సండే వస్తూ ఉంటామండి షాపింగ్కి, చాలా బాగుంటాయి. ఏది కానీ బట్టలు కానీ, ఇంకా ఏమైనా బ్యాంగిల్స్ కొనుక్కుంటాం, చోలే కొనుక్కుంటాం, గాజులు కొనుక్కుంటాం, వచ్చి తీసుకుంటాం, చాలా బాగుంటుందండి. ఎర్రగడ్డ సంత అంటే వస్తువుల సెకండ్స్ లో పాటు అమ్ముడుపోతాయన్నది వ్యాపార వర్గాలతో వినియోగదారుల నుంచి వినిపించే మాట. షర్టులు, ప్యాంట్లు, గొడుగులు, సీడీలు, ఎలక్ట్రిక్, ఐరన్ వస్తువులు, ఇలా ఎన్నో రకాల వస్తువులు సెకండ్ హ్యాండ్స్ లో లభిస్తాయి. ఇక ప్రొక్లైనర్ నుంచి మొబైల్ ఫోన్ వరకు ఇలాంటి యంత్రాలు, వస్తువులకైనా కావలసిన విడిభాగాలకు ఈ సంత ఫేమస్. అందుకే ఎర్రగడ్డ సంతకు ఇంత క్రేజ్. ప్రతివారం 50 నుంచి 70 వేల మంది వినియోగదారులు ఈ మార్కెట్ ను సందర్శిస్తూ ఉంటారు. చలికాలం మొదలైతే ఇక్కడ స్వెట్టర్లు, మంకీ క్యాప్లు, మఫ్లర్లు, షాల్స్ అమ్మకాలు భారీగా జరుగుతాయంటున్నారు వ్యాపారులు. ఈ మార్కెట్ వచ్చేసి చాలా రోజుల ముందు నుంచి ఉంది, దాదాపు 100 సంవత్సరాలు అయిందో అంతకంటే ముందు నిజాం కాలం నుంచి ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ మనకు చీప్గా దొరుకుతాయి. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వచ్చే ప్రజెంట్ ఎట్లా ఉంటుందంటే, ఇంట్లో ఒక అడాప్టర్ ఉంటుంది, ఒక టీవీ ఉంటుంది. టీవీ కాలిపోయింది అనుకోండి, అడాప్టర్ ఉండిపోతుంది. ఆ అడాప్టర్ అనేది స్క్రాప్లో వస్తుంది. ఆ స్క్రాప్ అనేది ఇక్కడ వచ్చి పడుతుంది. అక్కడ మనం కొనుక్కుంటే, నేరుగా కొనుక్కుంటే 250 ఉండేది, ఇక్కడ 50 రూపాయలకి 30 రూపాయలకి ఇట్లా దొరుకుతుంది. ఇది ఉంటుంది. ఈ టైర్లు ఉన్నాయి, ఈ టైర్ల విషయంలో కూడా అంతే. మనకు పోయినామనుకోండి 2000 ఉంటుంది. ఇంకా ఎంఆర్ఎఫ్ మంచిగా C88 మంది ఉంటుంది. ఇక్కడ మనకు 200, 350 ఇట్లా ఏంటంటే తీసేసిన బండ్లు ఉంటాయి, దాని టైర్లు ఉంటాయి. అవి ఇక్కడ ఇచ్చి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది అంటే 100 రూపాయలు, 200, 300 ఇట్లా అంటే అది ఇంకా మంచి క్వాలిటీ ఉంటే ఒక 300 అనుకోండి, 300, 400. అయితే అక్కడ 2000 వచ్చేది, ఇక్కడ 200, 300కు వచ్చిన క్వాలిటీకి బట్టి జనాలు కూడా మంచిగా అడాప్ట్ అయినరు. రోజుకు రోజు ఈ మార్కెట్ అనేది పెరుగుతూనే పోతుంది, కానీ తగ్గకుండా లేదు. మార్కెట్ అనేది ఇంకా 2 కిలోమీటర్ ఉండే, ఇప్పుడు 5 కిలోమీటర్ ఉండే, ఇంకా ఎక్కువ అయితేనే ఉంటదేమో. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ 100 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా ఇక్కడ మార్కెట్ నిలుస్తోంది. 2 దశాబ్దాల క్రితం వరకు పశువుల సంత కూడా ఇక్కడే జరిగేది. వివిధ జిల్లాల నుంచి విభిన్న జాతుల ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలను, వివిధ రకాల పంటలను రైతాంగం ఇక్కడ క్రయ విక్రయాలు జరిపేది. అయితే నగర విస్తరణ, పెరుగుతోన్న ట్రాఫిక్ దృష్ట్యా ఇక్కడి పశువుల సంతను మోతీనగర్ సమీపంలోని బబ్బగూడకు తరలించారు. సాధారణ మార్కెట్ మాత్రం ఇక్కడే కొనసాగుతూ వస్తోంది. 50 ఏళ్ల కిందట సంత నిర్వహణకు విశాలమైన స్థలం ఉండేది. పట్టణీకరణ నేపథ్యంలో అంగడి నిర్వహణకు అవసరమైన స్థలం కనుమరుగైపోయింది. దీంతో దుకాణాలన్నీ రోడ్డు, ఫుట్పాత్లపైనే ఏర్పాటు చేసుకుంటున్నారు. కాలక్రమంలో ఎర్రగడ్డ మెట్రో స్టేషన్, లక్ష్మీ కాంప్లెక్స్ నుంచి ఎర్రగడ్డ కూడలి మీదుగా సనత్ నగర్, ఫతేనగర్ రైల్వే స్టేషన్ వరకు విస్తరించింది. 100 ఏళ్ల చరిత్ర, ఇప్పటికీ వన్నదగ్గని సనత్ నగర్ ఎర్రగడ్డ సండే మార్కెట్. పిన్నిస్ నుంచి వంట పాత్రల వరకు, వేసుకునే బట్టల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ఇక్కడ అన్ని వస్తువులు లభిస్తాయి. అందుకే ఎన్ని ఆన్లైన్ మార్కెట్లు వచ్చినప్పటికీ ఇంకా ఈ మార్కెట్కి ఆదరణ తగ్గలేదు. విడుదల రవితో ప్రియాంక, HMTV, హైదరాబాద్.